కాంగ్రెస్ ప్రభుత్వ మార్పు నిర్ణయాల ఖర్చు తడిసి మోపెడవుతోంది. రాష్ట్ర చిహ్నం తెలంగాణ తల్లి టీజీ మార్పు కోసం దాదాపు 2770 కోట్లు ఖర్చు అవుతుందన్న అంచనాలు షాక్ గురి చేస్తున్నాయి. గతంలో మస్తు పొదుపు కథలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దుబారా ఖర్చులు చేస్తుండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఒంటెద్దు పోకడలతోనే దుబారా ఖర్చు పెరుగుతుండడం, కేబినెట్లోని కొందరు మంత్రులకు సైతం మింగుడు పడకపోవడం కొసమెరుపు. రాష్ట్రంలో సీఎం తేవాలనుకుంటున్న మార్పులు మస్తు ప్రియమని లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం అంచనాలు ఖర్చు చూస్తేనే దిమ్మ తిరిగిపోతుంది. గతంలో మస్తు పొదుపు కథలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దుబారా ఖర్చులు చేసేందుకు కాలు దువ్వుతుంది. ఆర్థిక పరిస్థితి బాగోలేదని, గత పాలకులు ఖజానా ఖాళీ చేశారని అభండాలు వేయడంతో పాటు అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఇప్పుడు వాళ్ళ పనితీరు చూస్తుంటే గురువింద గింజ చందంలా తయారైంది అన్న విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర అధికార చిహ్నం మార్పు, తెలంగాణ స్టేట్ అబ్రివేషన్ టీఎస్ ను టీజీగా మారుస్తామని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ప్రకటించిన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పులు చేస్తామని ప్రకటన. ఇప్పుడు ఆ మార్పు నిర్ణయాల ఖర్చు తడిసి మోపెడు. రాజముద్రలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని ఆరోపించారు. టీఆర్ఎస్ అనే సూక్ష్మార్థం వచ్చేలా టీఎస్ ను పెట్టారని వక్కానిచ్చారు. ఇక బంగారు ఆభరణాలతో నిండుగా ఉన్న తెలంగాణ తల్లి ప్రతిమలో దొరసాని ఛాయలు ఉన్నాయని సాకులు వెతికారు. ప్రతి దానికి ఏదో ఒక అడ్డమైన కారణం చూపించి వాటిని మార్చే దిశలో కాంగ్రెస్ పాలకులు అడుగులేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాలన్నీ ప్రజామోదంతో జరుగుతున్నాయా అంటే ఆ ఒక్కటి అడగొద్దంటున్నారు. మరోవైపు ప్రజాధనం మాత్రం బేషుగా ఖర్చవుతూనే ఉన్నది. మరి ఎంత ప్రజాధనం ఖర్చవుతుంది అంటే జస్ట్ 2770 కోట్లు మాత్రమే. మరి ఆర్థిక ఇబ్బందులు ఉండవా అంటే అవన్నీ ఎవడికి కావాలి? గవర్నమెంట్ మాది, మా ఇష్టం, మా పంతం నెగ్గితే చాలు అన్నట్లుంది సీఎం వైఖరి. రాష్ట్రంలో తెలంగాణ తల్లి ప్రతిమలు మార్చడానికి దాదాపు 996 కోట్లు అవసరమవుతాయని ఓ అంచనా. ఇక రాష్ట్ర చిహ్నం టీజీ కోసం ప్రభుత్వ సంస్థలు వేదికల్లో కొత్త నిబంధన అమలు కోసం 1770 కోట్లు ఖర్చవుతాయని మరో అంచనా. మరోవైపు పబ్లిక్ పార్కులు, అర్చన్ ఫారెస్ట్ పార్కుల దగ్గర టీఎస్ అనే అబ్రివేషన్ ను టీజీగా మార్చాలంటే మరో 109 కోట్లు అవసరం. దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, ఇతర వారసత్వ కట్టాల దగ్గర బోర్డుల అప్డేట్ కోసం మరో 100 కోట్లు ఖర్చు. వివిధ ప్రభుత్వ పరిపాలనా భవనాలు, వాహనాలు, సంస్థలు, ఆస్పత్రులు, రహదారి చిహ్నాలను కవర్ చేసే మార్పుల పరిధి మరింత పెద్దది. వీటి కోసం మరో 172 కోట్లకు పైగానే అవసరమవుతాయని అంచనా. పోలీస్, అంబులెన్స్, ఆర్టీసీ బస్సులు, ఫైర్ టెండర్లు, మున్సిపల్ ట్రక్స్ లాంటి వివిధ ప్రభుత్వ వాహనాలపై ఎంబ్లం, అబ్రివేషన్ మార్పు కోసం కనీసం మరో 80 కోట్లు ఖర్చవుతాయి. ఇవే మార్పులు ప్రభుత్వ రంగ సంస్థల్లో అమలు కావాలంటే 820 కోట్లు అవసరమవుతాయి. తెలంగాణలోని 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల కోసం చిహ్నం మార్పుల పత్రాల నవీకరణ కోసం 1,70,00,000 వరకు ఖర్చవుతుంది. లైబ్రరీలలో పెద్ద ఎత్తున పేపర్ వర్క్, బోర్డులను పునరుద్ధరించడానికి మరో 5,73,00,000 వరకు అవుతుంది. రాష్ట్రంలోని ఎస్సీ, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో సైన్ బోర్డుల మార్పులు, పేపర్ వర్క్ కోసం మరో 10,41,00,000 అవసరం. మీ సేవా కేంద్రాల చిహ్నం, స్టేట్ అబ్రివేషన్ మార్పుల కోసం మరో 4,52,00,000 ఖర్చు. కొత్త నిబంధనలతో ప్రభుత్వ ప్రకటనలు, హోర్డింగ్లను అమర్చడానికి 100 కోట్లు ఖర్చవుతుంది. స్టాంపులు, లోగోలు, వెబ్సైట్ లింకులు, ప్రభుత్వ ఐడీల వంటి కమ్యూనికేషన్ మాధ్యమాలను పునరుద్ధరించడం కోసం కనీసం 464 కోట్ల రూపాయల వ్యయం. పోలీస్ యూనిఫామ్ మార్పు కోసం 4 కోట్లు, తెలంగాణ స్టేట్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో టీఎస్ ను టీజీగా మార్చడానికి మరో 1 కోటి అవసరమవుతాయి. మొత్తం మీద 2770 కోట్లు ఖర్చన్నమాట. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష పోకడలు, కేబినెట్లోని కొందరు మంత్రులకు సైతం మింగుడు పడకపోవడం కోసమెరుపు.